బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడ అతనికి చాలా తీవ్రంగా, అనిల్ అనే కాంగ్రెస్ నేతకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆ ఘటనా స్థలం దగ్గర 4 బుల్లెట్లు కూడా లభ్యమయ్యాయి. దీంతో ఎలా యాక్సిడెంట్ జరిగింది, ఎలా చనిపోయారు అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత సస్పీషియస్ గా చనిపోయారు. చిన్నగన్పూర్ పవర్ సబ్ స్టేషన్ దగ్గర కారు అదుపు తప్పింది. అయితే కల్వర్టార్ను ఢీకొట్టి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కాంగ్రెస్ నేత అనిల్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే పైతారాకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ గా గుర్తించారు. మెదక్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందినట్టు తెలుస్తోంది. స్పాట్లో అక్కడ 4 బుల్లెట్లు లభ్యమైనట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే దీంతో ఈ ఇన్సిడెంట్ ని అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి హత్యన ఆత్మహత్య అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. అయితే అనిల్ కుడి భుజం నుంచి కూడా బుల్లెట్లు దూసుకెళ్లినట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా అనిల్ వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ బంక్ నిర్వహిస్తూ సోమవారం రాత్రి మెదక్ నుంచి తన స్వగ్రామానికి ప్రయాణించారు అనిల్. అతను ప్రయాణించిన కారుకి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఘటనా స్థలం దగ్గర ఏకంగా 4 బుల్లెట్లు కూడా లభ్యమయ్యాయి. మెదక్ హైదరాబాద్ రోడ్డు పక్కన అదుపు తప్పినట్లు కూడా ఆ కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. సో దీంతో అక్కడే అనిల్ కూడా ఆ కారులోనే ఉన్నారు. సో దీంతో అతన్ని హుటాహుటిన దగ్గరలో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో దీంతో అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా అనిల్ మృతి చెందినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మృతుడి వంటిపై కూడా బుల్లెట్ గాయాలున్నాయి. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి కూడా మృతదేహాన్ని తరలించారు పోలీసులు. సో మొత్తం మీద ఇది ఆత్మహత్య అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనా స్థలానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు కూడా చేరుకున్నారు. ఆ విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మెదక్ జిల్లా కొల్చారాంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఘటనా స్థలంలో ఏకంగా 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మెదక్ నుంచి హైదరాబాద్ వస్తున్న టైంలో తన కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. అక్కడ అనిల్ వంటిపైన కూడా గాయాలున్నాయి. అదేవిధంగా ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు కూడా కనిపించాయి. అయితే ఇక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. సమంజసం కానీ పోతే అటు పోకు బాట సమంజసం కానీ పోతే అటు పోకు బాట. మెదక్ జిల్లా కొల్చారాంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ ఒక ప్రమాదంలో చనిపోయారు. అక్కడ ఘటనా స్థలం దగ్గర 4 బుల్లెట్లు కూడా లభ్యమయ్యాయి. సో మెదక్ నుంచి హైదరాబాద్ రోడ్డు పక్కన కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. సో అక్కడే అనిల్ తీవ్ర గాయాలతో అదే కారులో చిక్కుకున్నారు. సో అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు అనిల్ను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెదక్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ అనిల్ చనిపోయారు. సో ప్రజెంట్ మెదక్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ మార్చురికి అనిల్ మృతదేహాన్ని కూడా తరలించారు. అయితే అక్కడ బుల్లెట్లు లభ్యమవడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా నాయకులు కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ బుల్లెట్లు లభ్యమవడంతో పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఇది హత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే అనిల్ కి సంబంధించిన కారు, అనిల్ ఒక
ఆ పెట్రోల్ బంక్ ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆ పెట్రోల్ బంక్ నుంచి కూడా సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి ప్రయాణిస్తున్నారు. ఆ టైంలో చిన్న ఘన్పూర్ పవర్ సబ్ స్టేషన్ దగ్గర కారు అదుపు తప్పి కల్వర్టార్ను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది కారు. అయితే ప్రమాదంలో కాంగ్రెస్ నేత అనిల్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. పైతారకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ గా గుర్తించారు పోలీసులు. మెదక్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కూడా అనిల్ చనిపోయారు. అయితే అక్కడ స్పాట్లో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అదేవిధంగా అనిల్ వంటిపైన కూడా బుల్లెట్ గాయాలు కూడా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. సో దీంతో ఎవరైనా దాడి చేశారా, లేకపోతే ఇది యాక్సిడెంటా, లేకపోతే బల్వన్మరణానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు అనిల్. సో ఆ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి కాంగ్రెస్ జిల్లా నాయకులతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఎసా విజువల్స్ చూస్తున్నాం మనం. ఆ కారు కూడా కంప్లీట్ గా పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. సో అక్కడ బుల్లెట్లు లభ్యమవడంతో సాధారణంగా యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ అక్కడ ఘటన చోటు చేసుకున్న ప్రదేశంలో, ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో ఏకంగా 4 బుల్లెట్లు కూడా లభ్యమయ్యాయి. ఆ బుల్లెట్లకి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ సర్కిల్లో మీకు బుల్లెట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దీంతో నిజంగానే అది ప్రమాదమా, లేకపోతే ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ కారు ప్రమాదానికి గురైంది. సో దీంతో అక్కడ 4 బుల్లెట్లు కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. సో ఏంటి, ఇది ప్రమాదమా, లేకపోతే ఎవరైనా దాడి చేశారా? సో ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అనిల్ది హత్యగానే భావించారు. ఆ దర్యాప్తు మొత్తం వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఇది అర్ధరాత్రి జరిగిన సంఘటన కనుక ముందుగా అనిల్ కారు ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించే విధంగా వాళ్ళు ఎవరైతే ఆ ప్రత్యర్థులు ఉన్నారో అతన్ని అత్యంత కీలకంగా అంటే బుల్లెట్లతో పాటు దాడి చేసి గాయపరిచి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనికి నిజంగా రాజకీయ పరంగా ఏమైనా కారణాలు విభేదాలు ఉన్నాయా, లేకుంటే ఇతర విభేదాల కారణంగానే ఈ మధ్యలో కాలం కావచ్చు, గతంలో ఎప్పుడైనా ఘర్షణ జరిగిందా ఎవరితోటైనా ఆ కుటుంబ సభ్యుల వివరాలు అయితే సేకరిస్తున్నారు. అంటే దాదాపు ఇది జరిగిన ప్రాంతం చూస్తే మాత్రం అక్కడ 4 బుల్లెట్లు లభ్యం కావడము, ఆ తర్వాత బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ ప్రాంతంలో అంటే ఇతను ఇంటికాడ నుంచి వెళ్ళిన సమయంలో కావచ్చు, లేకుంటే అతను ఎవరన్నా వెంబడించారా, లేకుంటే ఎక్కడి నుండి అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడెప్పుడు ఎక్కడ తిరిగాడు అని చెప్పి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా కొంత ఆ విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు. వాస్తవానికి ఇది హత్యగానే భావించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కఠినంగా వారికి ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళు ఫిర్యాదు చేస్తే కూడా వారిని విచారించి వాస్తవాలు బయటకు తీసుకొస్తామని చెప్పి కూడా పోలీసుల కుటుంబ సభ్యులకు హామీ ఇస్తున్నారు. నిజంగా ఏ కారణంతో అంటే దాదాపు కారు ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేసే ప్రయత్నం చేసినట్లుగా ముందుగా మాత్రం అక్కడ ఆనవాళ్ళం బట్టి తెలుస్తుంది. దాంతో పాటు ఎప్పుడైతే అనిల్ ఆ కారు ప్రమాదం అక్కడ బుల్లెట్లు లభ్యం కావడంతో ఇది హత్యగానే భావించి మెదక్ సంబంధించిన ఎస్పీ ఆ తర్వాత పోలీసులు కూడా అన్ని కోణాల్లో విచారణ అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. సయ్యద్. ఎస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ దుర్గారెడ్డి. ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ ఆ ఘటనా స్థలం దగ్గర బుల్లెట్స్ ఏవైతే చెప్తున్నారో బుల్లెట్స్ లభ్యమయ్యాయని దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అదే రకంగా అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. సో దీన్ని ప్రజెంట్ అయితే హత్యగా కూడా కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా, రాజకీయంగా ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. పంట పొలాల్లో దూసుకెళ్లింది కారు. అక్కడ అనిల్ తీవ్రంగా గాయపడ్డారు. సో వెంటనే అనిల్ను మెదక్ ప్రభుత్వ హాస్పిటల్కి కూడా తరలించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ అనిల్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని కూడా మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురికి తరలించారు. సో ప్రజెంట్ ఆ ఘటనా స్థలం దగ్గర పోలీసులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కూడా చేరుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. అయితే దీని వెనక ఎవరు కారకులని దానికి సంబంధించి కూడా వెంటనే నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటాము. అండ్ దీనికి సంబంధించి ఇదేమైనా ప్రమాదం జరిగిందా లేదా హత్య కోణమా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు పోలీసులు.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.